వసుపై మాకేం కోపం లేదవి. చాలుదినా, ఆఖరికి మీరు కూడా వసుగారిని దూరం పెట్టారు. చాలా బాగుంది. వదిలేండి, మీరెవరు తను చూసుకోవాల్సిన అవసరం లేదు. నేనే చూసుకుంటాను. ప్లీజ్. మమ్మల్ని అపార్థం చేసుకోద్దు అభి. వసు అంటే మాకు చాలా గౌరవం. చాలన్నయ్య, కానీ ఆ గౌరవం అంతా తను చేసిన ఒక్క పని వల్ల పోయింది కదన్నయ్య. హారిక తప్పు చేయలేదని వసుగారు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను. నమ్మిన నిజం వైపు నించున్న తను ఈ కుటుంబంలో ఒంటరిదయింది. తను చేసిన వంటని తినడానికి కూడా మీరెవరూ ఇష్టపడలేదు. ఆ అన్నాన్ని విషంలా చూశారు. ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే వసుగారు సిక్కవుతారు. వెళ్ళండి, మీ పనులు మీరు చూసుకోండి. బాగుందబి. వసు టైంకు తినక కళ్ళు తిరిగి పడిపోతే దానికి మేమెలా కారణమవుతాం? స్టాప్ ఇట్ అత్తయ్య, నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇప్పటికే వసుగారిని నీ మాటలతో చాలా బాధ పెట్టావు. పెద్దదానివని ఓర్పుగా ఉంటున్నాను. వసుగారిని మీరు ప్రేమించకపోయినా పర్వాలేదు. వసుగారు, మీకేం కాదు వసుగారు. ఇదంతా నీ వల్లేనే. నువ్వింకా ఈ ఇంట్లో ఉండబట్టే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. దెయ్యం లాంటి నిన్ను సపోర్ట్ చేయబట్టే దేవత లాంటి మా వదిన సిక్కయింది. నా కన్న తల్లి లాంటి మా వదిన దగ్గరికి మేం వెళ్ళలేకపోతున్నాం. నీ వల్ల మా అన్నయ్య కూడా బాధపడుతున్నాడు. నువ్వు వెళ్ళిపోయింటే ఏ గొడవ ఉండేది కాదు. ఏ తప్పు చేయని నేనెందుకు వెళ్ళిపోవాలి? నేను తప్పు చేశానని నిరూపించండి, అప్పుడు వెళ్ళిపోతాను. నువ్వు 100 తప్పులు చేశావు. ఇన్నాళ్ళు ఈ కుటుంబం నిన్ను భరించింది. ఇప్పుడు వసు భరిస్తోంది. వసు పుణ్యమాని నువ్వు ఇంట్లో ఉన్నావు. నేను తప్పు చేయలేదని వసు యొక్క అభిభావాలు నమ్ముతున్నారు, మీరే నమ్మట్లేదు. వసు మంచిది కాబట్టి నిన్నింకా నమ్ముతోంది. నీ కన్న తల్లికి కూడా నీ మీద నమ్మకం లేదు. వసు దేవత కాబట్టి నిన్ను క్షమిస్తోంది. మరి ఆ దేవతనెందుకే 5,000 కోసం ఆడిపోసుకున్నారు? ఏదో అవమానం జరిగినట్టు తెగ బాధపడ్డారు. మేం బాధపడింది నిజమే అత్తయ్య, కానీ అభి వసుల మీద కోపం మీద కాదు. అభి వసులు మాకు అమ్మా నాన్నలతో సమానం. నువ్వు అత్తయ్య కలిసి ఈ ఇంటిని సర్వనాశనం చేస్తున్నారు. మీ ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొడితే తప్ప ఈ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. వెంటనే వెళ్ళిపోండి, ఎక్కడికైనా వెళ్ళి చావండి. ఎవరిని వెళ్ళిపోమంటున్నావు అఖిల్? ఈ ఇద్దరి వల్లే అన్నయ్య ఈ ఇంట్లో ఇన్ని గొడవలు. నాన్న చెల్లెల్ని ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోమంటున్నావు అఖిల్?
అత్తయ్యని వెళ్ళగొట్టే హక్కు నీకే ఉంది. హారికను వెళ్ళగొట్టే హక్కు కూడా నీకు లేదాకే. అది కోర్టు డిసైడ్ చేస్తుంది. దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి, ఎవరు గొడవ పడద్దు ప్లీజ్. మనందరి గురించి ఆలోచించే మనిషి స్పృహ లేకుండా పడుంది. తన్ని కళ్ళు తెరవనివ్వండి. మనం సంతోషంగా ఉంటే తను సంతోషంగా ఉంటుంది. ప్లీజ్ వెళ్ళండి, మీ పనులు మీరు చేసుకోండి. కిట్టు పెద్ద స్కూల్ దొంగలా ఉన్నాడన్నయ్య. మార్నింగ్ మనతో పాటు ఆటో ఎక్కుతాడు, మధ్యలోనే దిగిపోతాడు. మళ్ళీ ఈవినింగ్ ఆటో ఎక్కుతాడు, స్కూల్కే రావట్లేదు. మమ్మీతో చెప్దామా? వద్దు కీర్తి, మళ్ళీ మమ్మీకి అత్తకి గొడవ అవుతుంది. మరి అత్తయ్యతో చెప్దామా? అత్తయ్యతో కూడా వద్దు, కిట్టు బావతోనే చెప్దాం. వాడు మనం చెప్తే వినడు కదా. వినేలాగా చెప్దాం. అన్నయ్య అటు చూడు. అంకుల్ ఆటో ఆపండి. వదలరా, ఆగండి. మా బావని ఎందుకు కొడుతున్నారు? వీడు మీ బావా? అవును. వీడు మాతో బెట్టింగ్ ఆడాడు. నువ్వు బెట్టింగ్ ఆడావా బావా? డబ్బులు ఇచ్చి బ్యాగ్ తీసుకెళ్ళమన్నావు. డబ్బులు ఇవ్వను, బ్యాగ్ ఇవ్వను అని గొడవ చేశాడు. అందుకనే కొడుతున్నాం. మా బావ ఎంత ఇవ్వాలి? 200. ఏ నువ్వు ఇస్తావా? నా దగ్గర 100 రూపీసే ఉన్నాయి. ఇవి తీసుకుని మా బావను వదిలేయండి ప్లీజ్. ప్లీజ్ మా బావను వదిలేయండి. ఇంకెప్పుడు మీ దగ్గర బెట్టింగ్ ఆడడు. సరే. ఇప్పుడు మళ్ళీ మాకు కనిపించకూడదు. వెళ్ళండి. బ్యాగ్ ఇవ్వండి. ఇదిగో. రా బావా. పదరా వెళ్దాం. బెట్టింగ్ ఆడడం ఏంటి బావా? అది తప్పు కదా. ఈ విషయం ఇంట్లో చెప్పొద్దు. నువ్వు మళ్ళీ బెట్టింగ్ ఆడనంటే చెప్పను. సరే, ఆడను. అయితే చెప్పను. మరి ఆ దెబ్బలు ఏమని చెప్తావు? అత్తయ్య చూస్తే నిన్ను తిడుతుంది కదా. నేనేదోలా కవర్ చేస్తాను. ఏరా కిట్టు, నిన్నెవరో బాగా కొట్టినట్టున్నారు. బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. తప్పు కీర్తి, అలా అనకూడదు. వీడికి ఇలాగే జరగాలి, అప్పుడే బుద్ధి వస్తుంది. తప్పని చెప్పానా? అనవసరంగా వీళ్ళకి దొరికిపోయాను. రా బావా వెళ్దాం. వచ్చావా కిట్టు? రా, నీకు స్నానం చేయించి జ్యూస్ ఇస్తాను. అలాగేనమ్మా. బన్నీ, కీర్తి, పదండి, మీకు నేను స్నానం చేయిస్తాను. మా మమ్మీ ఎక్కడా? మమ్మీకి హెల్త్ బాగోలేదు బన్నీ, పెద్దమ్మతో వెళ్ళండి. మమ్మీకి బాలేదా? బన్నీ, మమ్మీకి ఏమైంది డాడీ? ఏం కాలేదు బన్నీ, మరెందుకు పడుకునుంది? కాసేపట్లో లేస్తుందమ్మా. మమ్మీ, మమ్మీ లే మమ్మీ. మమ్మీ, 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 మమ్మీ లే మమ్మీ.
ఏమైంది మమ్మీ? మమ్మీ కళ్ళు తెరువు మమ్మీ. మమ్మీ 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 లే మమ్మీ 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 కీర్తి బన్నీ మీరు స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళొచ్చాంలే మమ్మీ. నీకేమైంది? నాకేమవుతుంది? వసు గారు మీరేంటండి నా కాళ్ళ దగ్గర ఉన్నారు? అందరూ అలా ఉన్నారేంటి? మార్నింగ్ నువ్వు స్పృహ తప్పి పడిపోయావు కదక్కా. బావగారు చూసి డాక్టర్ని పిలిపించారు. నీకు లో బీపీ ఉందంట. పాపం బావగారు ఉదయం నుంచి నీకు సేవలు చేస్తూనే ఉన్నారు. వసు గారు ఇప్పుడు ఎలా ఉంది? నాకేం కాలేదండి, నేను బానే ఉన్నాను. మీరు స్ట్రెస్ అయ్యారని డాక్టర్ చెప్పారు. నీరసంగా కూడా ఉన్నారు. అయ్యో అలాంటిదేం లేదండి. నా కోసం పని మానుకొని ఇంట్లోనే ఉన్నారా? భలే వారి. ఏదైనా తిన్నారా లేదా? ఉండండి, నేను ఏదైనా టిఫిన్ చేసి తీసుకొస్తాను. వసు గారు మీరు ఆగండి, మీరు రెస్ట్ తీసుకోండి. నాకేమైందండి రెస్ట్ తీసుకోవడానికి? నేను హాయిగా ఉన్నాను. మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. మమ్మల్ని క్షమించు వసు. దేనికత్తయ్యా? సారీ వసు, ఇంకెప్పుడు ఇలా చెయ్యం. ఇప్పుడు ఏమైందక్కా? నువ్వు స్పృహ తప్పి పడిపోవడం మేము చూడలేదమ్మా. నిజంగా మాకు తెలియదు. అయ్యో బావగారు, నాకు కళ్ళు తిరిగాయంతే, ఇంకేం కాలేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ వదిన. ఏంటి అఖిల కన్నీళ్ళు? ఇప్పుడు ఏమైందని? నీకేమవుతుందో అని మేం చాలా టెన్షన్ పడ్డామా అక్క. నేను పట్టించుకోవట్లేదని అభి అందరినీ తిట్టాడు. ఎందుకు తిట్టారండి? నాకేమైందని? లేచావా వదినా? ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఒరే కిట్టు, అత్తయ్యకి ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు ఎలా ఉందో అడుగు. ఎలా ఉంది అత్తయ్య? బానే ఉంది కిట్టు. స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చావా? ఏమైనా తిన్నావా లేదా? సరే పదండి, మీకోసం స్నాక్స్ చేసి పెడతాను. ఎవరికి ఏం కావాలో చెప్పండి. నువ్వు రెస్ట్ తీసుకో వసు. పిల్లలకి పావని చేసి పెడుతుంది. నాకేం కాలేదంటే మీరెవరు నమ్మరేంటత్తయ్యా? ఏవండి, ఇంకెప్పుడు అందరినీ ఇలా భయపెట్టకండి. మరోసారి ఎవరిని తిట్టను అని మాటివ్వండి. నాకు కాసంత కళ్ళు తిరిగినందుకే ఇంత గందరగోళం చేశారు. అదే కదే మా బాధ. మనిషి అన్న తర్వాత కళ్ళు తిరగకుండా ఉంటాయా? మనమేం రోబోలం కాదు కదా. అక్క, అందరికీ వేడివేడిగా కాఫీ ఇద్దాం పదా. వసు గారు నువ్వు కూర్చో వసు, నేను వెళ్ళి తీసుకొస్తాను. కూర్చోవడం పడుకోవడం నా వల్ల కాదక్కా. పని చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. పద పద వసు, అక్కా. వదిన వసు గారు వసు వసు అక్క. గారు జాగ్రత్త బావా, జాగ్రత్త.
వీళ్ళ రొమాన్స్ చూడలేక చేస్తున్నాను. త్వరగా నా కడుపులోని బేబీకి అఖిలే ఫాదర్ అని ప్రూవ్ చేసి ఈ నందినిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. వసకా వసకా ఏంటి హారిక? ఇప్పుడు నీకెలా ఉందక్క? బానే ఉంది. రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం అక్క. అవసరం లేదు, నేను బానే ఉన్నాను కదా. నీకోసం కాదక్క, నా కోసం హాస్పిటల్కి వెళ్దాం. స్కానింగ్ టెస్ట్లు చేద్దాం. రేపు వెళ్లాల్సింది హాస్పిటల్కి కాదు, కోర్టుకి. కోర్టుకి ఎందుకు? విడాకుల కోసం. రేపు డైవోర్స్ ఇచ్చాక నువ్వు హాస్పిటల్కే వెళ్తావో ఇంకెక్కడికైనా వెళ్తావో నీ ఇష్టం. విడాకులేంట్రా? దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే కదా. ఆ బిడ్డ ఈ ఇంటి వారసుడో లేక ఇంకెవరి వారసుడో మాకనవసరం. రేపు కోర్టుకెళ్తున్నాం, విడాకులు తీసుకుంటున్నాం. అంటే నా మీద మీకు నమ్మకం లేదా అత్తయ్య? నన్ను అభిబావ వసూకలు నమ్ముతున్నారు, మీరెందుకు నమ్మరు? వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నీకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు, కానీ మేము నిన్ను వద్దనుకుంటున్నాం. అభి వసూలు చెప్పింది కూడా మీరు వినరా? వాళ్ళిద్దరే కాదు, ఈ కుటుంబం అంతా హారికకి ఎన్నో అవకాశాలిచ్చింది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా హారిక నిలబెట్టుకోలేదు. నేను తప్పులు చేశానక్క, కాదనను. కానీ చెయ్యని తప్పుకి రెండు ఇంట్లో నుంచి పంపించేస్తారా? నేను కూడా ఏ తప్పు చేయలేదు హారిక, కానీ నన్ను నా మొగుడు వదిలేయలేదా? నీ సమస్య వేరే, నీకు హారికకు పోలికేంటి? ఎవరు ఏమనుకున్నా సరే రేపు డివోర్స్ రావడం పక్కా. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. నందిని, నన్ను తీసుకెళ్ళు. బసోక, మీరైనా చెప్పండి బావగారు, నా తప్పు లేనప్పుడు నన్ను ఎందుకు శిక్షిస్తారు? నువ్వేం టెన్షన్ అవ్వకు హారిక, రేపు కోర్టులో చూసుకుందాం. నీ తప్పు లేనప్పుడు నేను నా జడ్జి గారు కూడా శిక్షించలేరు. నువ్వేం వరి అవ్వకు హారిక. అభి వసూలు చెప్పారంటే నీకు న్యాయం జరుగుతుంది. ఇక నువ్వు ఆ దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నాకు మీరే దిక్కక్క, నన్ను మీరే కాపాడాలి బావగారు. ఇంకొన్ని రోజులు టైం ఉంటుంది అనుకున్నాను, కానీ రేపే కోర్టు అంటున్నారు. రేపు ఏం జరుగుతుందో ఏంటో. ఏముంది, మొగుడు వదిలేసిన నేను పుట్టింటికి చేరినట్టు రేపు నువ్వు కూడా మీ పుట్టింటికి చేరతావు. అది నోరా ఇంకేమైనా? కాస్త మంచి మాటలు మాట్లాడవే. ఇదిగా మంచి గురించి నువ్వే మాట్లాడాలి మరి. నా నోటి గురించి అనే ముందు నీ నోటి గురించి ఆలోచించుకో. ఏం చేద్దాం ఆంటీ? రేపైతే జరగరంది జరిగితే? నీ కడుపులోని బిడ్డకు తండ్రి అఖిలే కదే, నీకింకెందుకు భయం? అఖిల్ కొడుకు నీ కడుపులో ఉన్నాడు, అభి వసూలు నీ వైపు ఉన్నారు. నిన్నెవరూ శిక్షించలేరు. నిశ్చింతగా వెళ్ళి నిద్రపో. వెళ్ళు.
వసు గారు ఏంటి ఆలోచిస్తున్నారు? కోర్టుకి ఇంకా ఎక్కువ టైం లేదండి. ఆలోపే హారిక కడుపులో బిడ్డకి తండ్రి ఆదిత్య కాదు అఖిలే అని ప్రూవ్ చేయాలి. ఫైనల్గా ఒకటే దారుంది. ఏంటండి? హారికకు స్కానింగ్ చేయించడం. స్కానింగ్లో బేబీకి ఎన్ని నెలలనే తెలుస్తుంది. దాన్ని బట్టి కరెక్ట్ అండి.